ఏమైంది మమ్మీ? ఏమనుకుంటున్నావే నువ్వు? ఏం చేద్దామనుకుంటున్నావు మా అందరినీ? అదేం తప్పు చేసింది అంతలా అరుస్తున్నావు? తప్పు కాదు, ఘోరం చేయబోతోంది. ఆ ఘోరంతో నా పరువు, చరణ్ పరువు, మన ఇంటి పరువు బజారు పాలు చెయ్యాలనుకుంటోంది. అసలు ఏమైందో చెప్పకుండా ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? నేను చెప్పడం కాదు, ఏం ఘనకార్యం చేయబోతుందో మీరే వినండి. మన సిటీలో త్వరలో జరగబోతున్న మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కి సంబంధించి చాలా మంది పేర్లు ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక చిన్న విచిత్రం ఉంది. జనరల్ గా ఈ కాంపిటీషన్ కి అందంగా స్లిమ్గా ఉన్న వాళ్ళు మాత్రమే పేర్లు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం లావుగా ఉన్న ఒక అమ్మాయి తను కూడా మిసెస్ హైదరాబాద్ పోటీలో పాల్గొంటాను అంటూ తన పేరిచ్చింది. తన పేరు మిసెస్ పల్లవి చరణ్. ఏమనుకునిచ్చావే నీ పేరు? నువ్వేమైనా అందగత్తెవనుకుంటున్నావా, లేకపోతే స్లిమ్గా నాజుగ్గా ఉన్నాననుకుంటున్నావా? ఏయ్, అసలు మతుండే ఇచ్చావా నీ పేరు? లేదురా, కావాలనే ఇచ్చింది. మనల్ని అవమానం పాలు చేయడానికి, మన మీద కక్ష తీర్చుకోవడానికి ఇచ్చింది. దీన్ని ఇంట్లోంచి బయటకు పంపించేశాం కదా, మీడియాని పిలిపించి నాటకమాడి ఇంట్లోకి చేరింది. దీన్ని అలా బయట నించోబెట్టామని మనల్ని రోడ్డు మీద నిలబెట్టాలని ఈ కాంపిటీషన్ లో పేరిచ్చింది. అయ్యో లేదత్తయ్య, ఆ కాంపిటీషన్ లో నేను పేరు ఇవ్వలేదు. నువ్వు పేరివ్వకపోతే నీ పేరెందుకు అనౌన్స్ చేస్తున్నారు? మిసెస్ పల్లవి చరణ్ అని నీతో పాటు చరణ్ పేరు కూడా కలిపి చెప్తున్నారు కదా. పల్లవి అంటే నువ్వు కాదనడానికి కూడా లేదు కదా. ఆల్రెడీ కాంపిటీషన్ లో అక్షిత పార్టిసిపేట్ చేస్తుంది. తను పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఒక అందం ఉంది. తను స్లిమ్ గా గ్లామర్ గా ఉంటుంది కాబట్టి నువ్వు ఇవ్వటమేంటి? ఏం చూసుకుని అసలు? ఏమండి, అసలు నా పేరు వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారో నాకు నిజంగా తెలియదండి. వసే, ఏం మాట్లాడుతున్నావే? మీరు మాట్లాడొద్దు అత్తయ్య. నేను వద్దని చెప్తున్నా ఎదిరించి మాట్లాడుతుంది కదా, నాకే ఛాలెంజ్లు చేస్తోంది కదా. అందుకే నిజంగా దానికంత దమ్ముంటే ఛాలెంజ్ కి ఒప్పుకోమానండి. మా మమ్మీ చెప్పింది వినపడింది కదా, ఆవిడ మాటకే నేను కట్టుబడున్నాను. అయితే ఆవిడ చెప్పినట్టు నోరు మూసుకొని కాంపిటీషన్కి వెళ్లకుండా ఇంట్లో పడుండు. లేదు, ఛాలెంజ్ చేసినట్టు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానంటావా? గెలిస్తే తమ్ముడితో షాప్ ఓపెనింగ్, ఓడిపోతే నీకు విడాకులు. ఇక దీని గురించి ఆర్గ్యుమెంట్ అనవసరం, ఫిక్స్ అయిపో. డే 1 నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడు నా నుంచి దూరం అయిపోతావా అని, ఎప్పుడు ఈ బంధం నుంచి నేను విముక్తుణ్ణి అవుతానా అని. ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు. కానీ దారి మాత్రం నువ్వే చూపించావు. నీ అతి తెలివితేటలతో నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. అమ్మ పల్లవి, తొందరపడ్డావేమోనమ్మా. అవునదనా, ఇదంతా నా గురించే కదా. ఆ షాప్ ఓపెనింగ్ నేను చేయకపోయినా పర్వాలేదు వదినా, నష్టమేమీ లేదు. అలాగని నేనేదో చేసుకుంటాను అని నువ్వేం భయపడక్కర్లేదు. ఈ ఛాలెంజ్ మాత్రం వద్దొదినా. నా కోసం అని చెప్పి నీ కాపురం పందెంగా పెట్టొద్దు.
లేదు చంటి, నీకు మాటిచ్చానన్న ఒకటే కారణం కాదు. వీళ్ళు మాట్లాడితే బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు. లావుగా ఉంటే ఏదో అసమర్థులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఏ కాంపిటీషన్ కి వెళ్ళకూడని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లావుగా ఉన్న వాళ్ళ సత్తా ఏంటో వీళ్ళకు అర్థమయ్యేలా చేస్తాను. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపిస్తాను. ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకునేలా చేస్తాను.